తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి నెల గురు పౌర్ణమి రాబోతుందండి. దాని గురించి సంబంధించిన విశిష్టత మాకు తెలియచేయండి. ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనకు వచ్చేటటువంటి పౌర్ణిమ వ్యాస పౌర్ణిమ. ఈ నెల 21వ తారీఖు ఆదివారం రోజున రాబోతుంది. అయితే ఈ వ్యాస పౌర్ణిమ అనేటటువంటిది గురువులకు అంకితం చేయబడినటువంటిదిగా భావన చేసుకుంటాం. అయితే మనకు గురువు లేని విద్య గుడ్డి విద్య అని ఎలాగైతే అంటామో, గురువు నుంచి సంక్రమించేటటువంటి జ్ఞానము అపార సంపద కంటే 1000 రెట్లు గొప్పనైనటువంటిది జ్ఞాన సంపద. అయితే గురువు మనకు జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి వాడు అని అర్థం. అయితే ఈ జగత్తుకు అంతటికీ మొట్టమొదటి గురువు ఎవరు అంటే గురు దత్తాత్రేయుడు మొట్టమొదటి గురువు. యావత్ భారతదేశమే కాదు, దేవతలకు సైతం మొట్టమొదటి గురువు ఎవరు అంటే దత్తాత్రేయ స్వామి. ఆ తర్వాత గురు పరంపరగా వచ్చినటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. జగద్గురు ఆదిశంకరాచార్యులు, అలాగే ఎంతోమంది పీఠాధిపతులు వాళ్ళ యొక్క అనుసారంతో ఇప్పటికీ కూడా మనకు గురుతుల్యులుగా ఉన్నారు. అయితే గురువు లేకుంటే గనక ఈ సృష్టి అనేటటువంటిది అస్తవ్యస్తమయ్యేటటువంటి ఎన్నో రకాలైనటువంటి సంఘటనలు ఎదురయ్యేటటువంటివి. ఇప్పుడు గురువు జ్ఞానబోధ చేతను గురువు యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నాము అంటే గనక ఆ పరమాత్ముడు మనకు నిర్దేశించినటువంటి మార్గమే గురు ఉపదేశం. అందుకే గురువులు అనేటటువంటి వారు ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక్కొక్క గురువు ఉంటాడు. విద్య నేర్పినటువంటి వాడు గురువే అవుతాడు. మనకు జీవిత గుణపాఠం నేర్పినటువంటి వాడు గురువే అవుతాడు. అలాగే మనకు వృత్తి నేర్పించేటటువంటి వాడు గురువు. అలాగే మనకు జీవితంలో మొట్టమొదటి గురువు దేవుడైతే రెండవ గురువు తండ్రి అని చెప్తారు. అలాగే ఈ యొక్క వ్యాస పౌర్ణిమ అనేటటువంటిది గురు పౌర్ణిమ అనేటటువంటి గురువులకు అంకితం చేయబడినటువంటిది అని అర్థం. అయితే ఆ రోజున గురు పౌర్ణిమ రోజున ఎక్కువగా దత్తాత్రేయుని యొక్క క్షేత్రాలు, దత్తుడి యొక్క ఆలయాలు ఎన్నో రకాలుగా సాయిబాబాకి సంబంధించి కూడా చేస్తారు. ఇక్కడ సాయిబాబా అనేటటువంటిది ప్రాచుర్యంలో లేదమ్మా. అంటే చెప్పుకోవడం అంటే మనము పురాణం ప్రకారం చెప్పుకున్న, వేదం ప్రకారం చెప్పుకున్న సాయిబాబా అనేటటువంటి వాడికి ఏంటి అంటే ఇక్కడ ప్రధానంగా గురువు అనేటటువంటి స్థానం మనం కల్పించినటువంటిదే తప్ప సాయిబాబా ఎక్కడా కూడా గురువు అని చెప్పుకోలేదు. అలాగే నన్ను గురువుగా మీరు పూజించండి అని ఎవరికి కూడా చెప్పుకోలేదు. ఆయనను మనము భక్తిపూర్వకంగా భక్తిని చాటి చెప్పుకోవడానికి గురు స్థానంలో పెట్టినటువంటి వారు సాయిబాబా. కానీ మనకు మన సనాతన ధర్మంలో గురువు అయినటువంటి వారు ఎవరు అనంటే గనక గురు దత్తాత్రేయులు వారు చెప్పుకోవచ్చు. అలాగే జగద్గురు ఆదిశంకరాచార్యులు మన గురువుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కారణ జన్ములు. వాళ్ళ యొక్క జన్మ అంతా ఇంత అయినటువంటిది కాదు. వాళ్ళు లోకాన్ని ఉద్ధరించడానికి అవతరించినటువంటి వాళ్ళు సాక్షాత్తు శివస్వరూపులు అని చెప్పుకోవచ్చు. గురు దత్తాత్రేయుడితే సాక్షాత్తు త్రిమూర్తుల యొక్క అంశ అని చెప్పుకోవచ్చు. జగద్గురు ఆదిశంకరాచార్యులు సాక్షాత్తు శివుడి యొక్క అంశ నుండి పుట్టినటువంటి వాడే జగద్గురు ఆదిశంకర. వీళ్ళను గురువులుగా భావన చేసుకుంటూ ఆ రోజున గురు జయంతిని కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ గురువు అనేటటువంటి దానికి ఎన్నో రకాలైనటువంటి ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి. మనకు జ్ఞానము అనేటటువంటి సంపద ఇచ్చిన ప్రతి ఒక్కరూ గురువుతో సమానము. ఆ రోజున ఏం చేయాలంటే మన జ్ఞానాన్ని మనకు విద్య నేర్పినటువంటి గురువు కావచ్చు, వృత్తి నేర్పినటువంటి గురువు, ఎవరైనా సరే నీకు గురువు అనేటటువంటి భావన నీకు ఉన్నప్పుడు ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ రోజున ఆశీర్వాదం తీసుకొని రావడం చేత మనకు పుణ్య ఫలాదులు కలుగుతాయి. అలాగే ఇది వ్యాస పౌర్ణిమ కాబట్టి వ్యాసుడు అనేక గ్రంథాలను రచించాడు. అలాగే ఎన్నో రకాలైన పురాణాలను రచించినటువంటి వాడు వేదవ్యాసుడు. 18 పురాణాలను రచించినటువంటి వాడు కూడా వేదవ్యాసుడే. అందులో శ్రీమద్ భాగవతాన్ని రచించినటువంటి వాడు వేదవ్యాసుడే. కనుక ఆ రోజున ఏం చెయ్యాలి గురు పౌర్ణిమ రోజున అంటే గనక శ్రీమద్ భగవద్గీతలు కానివ్వండి, రామాయణ పురాణాలు కానివ్వండి, ఇంకా ఏ 18 పురాణాలు ఏ పురాణం, అగ్ని పురాణం తీసుకోవచ్చు, అలాగే దేవీ పురాణం తీసుకోవచ్చు, దేవి భాగవతం తీసుకోవచ్చు. ఇలా ఏదో ఒక పురాణమైనటువంటి గ్రంథాన్ని
మనం అంటే ఎవరైతే చదువుకుంటారో అలాంటి వారికి ఇవ్వడం ద్వారా అనేక పుణ్యపదార్థులు కలుగుతాయి. ఆ రోజున ఏదైనా దానం చేయాలి అంటే పురాణాన్ని దానం చేయండి, పురాణమైనటువంటి గ్రంథాన్ని దానం చేయండి. అది ఆ రకంగా అది కూడా అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే దానం చేయాలి. ఇక దానం చేయమన్నామని చెప్పేసి అర్హత లేనటువంటి వాడికి దానం చేసేసి ఉన్న అర్హతను పోగొట్టుకోకండి. అర్హత ఉన్నటువంటి వాడు ఎవరు? వేదములు నేర్చుకున్నటువంటి వాడు, జ్ఞానాన్ని నేర్చుకున్నటువంటి వాడు, లేదా బ్రాహ్మడికి ఇలాంటి పురాణ గ్రంథాన్ని దానం ఇస్తే గనక అపారమైనటువంటి ఎంతో పుణ్యం కలుగుతుంది అని చెప్పేసి కూడా మనం పురాణ ప్రకారంగా చెప్పుకోవచ్చు. ఆ రోజున చక్కగా ఇదంతా కూడా విష్ణుమూర్తికి అంకితం చేయబడినటువంటి గురు పౌర్ణిమ కాబట్టి మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా గురువుతో సమానం కాబట్టి, దైవంతో సమానం కాబట్టి ఈ గురు పౌర్ణిమ రోజున వీలైతే అందరూ కూడా తమ తమ ఇంట్లో సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోండి. వీలైతే చాలా విశేషంగా చేసుకుంటారు. ఆ రోజున ప్రతి ఒక్క ఆలయాలలో సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి. అక్కడికి వెళ్ళే అవకాశం లేకపోతే మన ఇంట్లో మనం చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు చక్కగా విష్ణుమూర్తిని శ్రీ సత్యనారాయణ స్వామి అవతారంగా ఈ పౌర్ణిమ రోజున పూజించేసుకోండి. మీకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలగాలి అంటే ఈ గురు పౌర్ణిమను వినియోగించుకోండి. అలాగే ఆ రోజున ఇది పౌర్ణిమ చాలా ప్రత్యేకమైనది కాబట్టి మీరు వీలుంటే ఆ రోజున గురు పౌర్ణిమ రోజున సాయంకాలము 7 దాటిన తర్వాత మీ టెర్రస్ మీదకి వెళ్ళి ఒక శ్రీచక్రాన్నో లేకుంటే ఒక శివలింగాన్నో ఏదో ఒకటి తీసుకొని మీ టెర్రస్ మీదకి వెళ్ళేసి చంద్రుడి యొక్క కిరణాలు సంపూర్ణంగా ఎక్కడైతే పడుతున్నాయో అక్కడ ఆ ప్రదేశంలో కూర్చుండి ఆ రోజున శ్రీచక్రార్చన చేసుకోండి. చక్కగా శివార్చన చేసుకోండి. మనం సాయంకాలం 7 దాటిన తర్వాత ఎప్పుడైతే చంద్రుడు నిండుగా ఉంటాడో ఆ సమయంలో గనక పౌర్ణమి రోజు నిండుగా ఉంటాడు కదా, ఆ సమయంలో గనక శ్రీచక్రార్చన చేసిన, శివార్చన చేసిన, అభిషేకాది క్రతువులు చేసిన, శ్రీచక్రానికి అభిషేకాది క్రతువులు చేసిన ఆ పుణ్యం అనేటటువంటిది అంతా ఇంత బయటికి తీసుకురావచ్చండి. బ్రహ్మాండంగా మన ఇంట్లోనే అంటే టెర్రస్ మీద ఒక్క శ్రీయంత్రాన్ని, ఒక శివలింగాన్ని, ఏదైనా సరే మీకు శివుడు ఇష్టం ఉంటే శివుడు, అమ్మవారు ఇష్టం ఉంటే అమ్మవారు, ఏదో ఒక దాని స్వరూపమైనటువంటి ఒక యంత్రాన్నో లేదంటే ఒక విగ్రహాన్నో తీసుకొని వచ్చి చంద్రుడి యొక్క కిరణాలు ఎక్కడైతే మీ టెర్రస్ మీద పడుతున్నాయో లేదా ఒక ప్రదేశంలో ఒక ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశం ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు చక్కగా అమ్మవారిని కానీ శివుణ్ణి కానీ అర్థించండి, అర్చన చేయండి, అభిషేకాది క్రతువులు చేయండి. ఆ పుణ్యం అంతా ఇంత కాదు, కటిక దారిద్రుడైనా సరే అపర కుబేరుణ్ణి చేసేటటువంటి పుణ్యమైనటువంటి పౌర్ణిమ ఈ యొక్క గురు పౌర్ణిమ. ఈ గురు పౌర్ణిమ రోజున ఈ రకంగా ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకు ధన సంపత్తి, ధాన్య సంపత్తి, అమ్మవారి యొక్క అనుగ్రహము, శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము, అష్టైశ్వర్యాలు కలిగించేటటువంటి పౌర్ణమి ఈ యొక్క గురు పౌర్ణమి. కనుక ఇవి కొన్ని పుణ్యతిథులు ఎలా ఉంటాయంటే తిథివార నక్షత్ర ముహూర్తాలు మన మనిషికి యోగాన్ని కలిగించేటటువంటివిగా ఉంటాయి. అంటే నేను జీవితంలో అన్నీ కోల్పోయాను, అన్ని రకాలుగా నష్టపోయాను, నేను మళ్ళీ నా జీవితాన్ని పునరుద్ధరణ చేసుకోవాలి, ఏదైనా మంచి నాకంటూ ఒక రోజు రావాలి అంటే ఆ రోజు ఈ యొక్క గురు పౌర్ణిమ. కనుక దీనిని సరిగ్గా మీరు వినియోగించుకొని, ఎవరూ మనకు సహాయం చేసేవారు ఎవరు లేరు. ఒక దగ్గరికి వెళ్తే సహాయం కోరుకుందాము, అతను ఏదో సహాయం చేస్తానని ఆశతో వెళ్తాము, కానీ అక్కడ నిరాశనే వస్తుంది. మీరు ఎవరి దగ్గరికి చేయిజాచి వెళ్ళకండి, భగవంతుని చేయిజాచి అర్చించండి, మీ కష్టాన్ని తప్పకుండా దూరం చేస్తాడు. అలాగే ఈ గురు పౌర్ణిమ రోజున కూడా తప్పకుండా భగవంతుని ఈ రకంగా అర్చించుకోండి. చంద్రుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము, అలాగే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం, శివుడి యొక్క అనుగ్రహం తప్పకుండా చేసినటువంటి వ్యక్తికి దొరుకుతుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.